శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆచార్య సద్బోధన. ఏ దేవుడికైనా ప్రతి వారం ప్రీతికరమే. మన ప్రీతిని బట్టి ప్రతి దేవుడికి వారాల భోజనంలాగా ఏదో ఒక వారం కేటాయించి ఆ రోజు ఆ దేవుణ్ణి పూజించడం, ఆ దేవుడి స్తోత్రాలు చదవటం, మనకు ఇష్టమైన ప్రసాదాన్నే ఆ దేవుడికి ఇష్టమని చెప్పి చేసుకుని తినడం, ఇది మనం చేస్తున్న పని. ఇలా వచ్చిందే ఆదివారం సూర్యుడికి, సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామికి, బుధవారం సుబ్రహ్మణ్య స్వామికి, గురువారం బాబాలకు, శుక్రవారం లలితకు, శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజులుగా మనమే నిర్ణయించుకుని పూజలు చేయటం, ఆయా వ్రత పుస్తకాల్లో చెప్పినట్లుగా ప్రసాదాలు సమర్పించి మన కోరికలన్నీ ఏకరువు పెట్టడం, ఈ పద్ధతి శాస్త్రీయత ప్రామాణికత లేవు. పరతత్వమైన ఒకే పరమాత్మ మన కన్నీ ఇస్తాడు. ఏకో నారాయణో హరి అన్న సూక్తిని నమ్ముకుని ఏకేశ్వరోపాసన చేసి తరించడం మన ధర్మం. ఈ సత్యాన్నే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అంతిమంగా సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనే శ్లోకంలో చెప్పారు. మన వంశాచారంగా వచ్చే ఒక దేవుణ్ణి ఆరాధించాలి, ఇతర దేవతల్ని ఆదరించాలి. ఏ నాటికైనా ఈ సూత్రమే శరణ్యం. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.